తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద సంచలనమైంది. ఎక్కడ చూసినా దీని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా అధికారులు, మేధావి వర్గం, అడ్వకేట్స్, రాజకీయ నాయకుల కింద పనిచేసే సిబ్బంది సహా అందరి ఫోన్స్ ట్యాపింగ్ అయ్యాయని ఆరోపణ ఉంది. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రత్యేక విచారణ బృందం సిట్ దాదాపు 5 గంటల పాటు విచారించింది. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో జరిగిన ఈ విచారణలో నిఘా వ్యవహారాల్లో ఆయన పాత్ర, నిబంధనల ఉల్లంఘన, గత ప్రభుత్వంలోని పోలీసు అధికారులతోటి ఉన్న సంబంధాలపైన సిట్ అధికారులు కీలక ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఇక విచారణలో భాగంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంధనలను కూడా ఆయనకు వివరించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వంటి ముఖ్య నేతలను గంటల కొద్దీ విచారించిన సిట్ తాజాగా కేసీఆర్ ఇచ్చిన సమాచారాన్ని ఇతర సాక్ష్యాధారాలతో సరిపోల్చి తదుపరి చర్యలు తీసుకోనుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ చర్యలను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తుండగా ప్రభుత్వం మాత్రం ఇది పూర్తిగా పారదర్శకమైన దర్యాప్తు అని స్పష్టం చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మునుముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి. ఇక రాజకీయ పరంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల వేళ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కి నోటీసులు, విచారణ ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని దీన్ని ఒక ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా తిప్పికొట్టి మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొంటుందో చూడాలి.